మన క్లినిక్ కి ఒక పేషెంట్ వచ్చారు. తను నాకు చాలా నీరసంగా ఉందండి, మాట్లాడినా ఆయాసం వస్తుంది అని చెప్పారు. సరే ఆమెకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కి నేను పంపించిన తర్వాత ఆమె రిపోర్ట్స్ చూసి నేను అడిగాను, అమ్మా మీకు బలపాలు బియ్యం ఇలాంటివి ఏమన్నా తినాలనిపిస్తుందా అని. తను మెల్లగా నా కేసు చూశారు. పక్కన వాళ్ళ హస్బెండ్ మాత్రం ఏమన్నారంటే, లేదు మేడం అలా అంతా ఏం చెయ్యరు, చాలా మంచి ఆవిడ మావిడ అనేసి అన్నారు. ఈవిడ మెల్లగా తల ఇలా ఇలా ఊపుతున్నారు. ఇంకా ఆయనకే నవ్వు వచ్చేసింది. ఏంటి ఇలా చెప్తున్నావే, నిజంగా నువ్వు తింటావా అని. అవును అన్నారు. అలాగే ఇంకొక స్టోరీ చెప్పాను వినండి. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ సేమ్ అలాగే వచ్చారు. వచ్చిన తర్వాత మా ఆవిడకి ఇట్లా చాలా నీరసం ఉంటుందండి, ఏ పని చేయలేకపోతుంది, పైగా మా ఊర్లో ఉన్న ప్రతి షాప్ కి ప్రతిరోజు వెళ్తుంది. నేనేమో వాళ్ళకి చెప్పేశాను, మా ఆవిడ వస్తే ఇవ్వద్దండి అని. ఏమి ఇవ్వద్దన్నారంటే బలపాలు ఇవ్వద్దండి అని చెప్పాను అన్నారు. ఎందుకు అలా చెప్పారంటే, వాళ్ళు నన్ను అడుగుతున్నారు ప్రతిరోజు మీ ఆవిడ వచ్చి బలపాల ప్యాకెట్ కొంటుంది, ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో చదివే వాళ్ళు అని. సో అలా ప్రతి షాప్ కి వెళ్ళి చెప్పొస్తే మీ ఆవిడకి అవమానం కదా. అసలు ఆవిడ ఎందుకలా తింటున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుందా లేదా? ఇలా బలపాలు పచ్చి బియ్యం తినే వాళ్ళని అవమానించకండి, ఇబ్బంది పెట్టకండి, వాళ్ళకున్న సమస్యను తెలుసుకోండి. ఓకే. ఎవరైనా దొంగచాటుగా పచ్చి బియ్యం గాని బలపాలు గాని తింటున్నారా? అయితే జాగ్రత్త, వాళ్ళ రక్తంలో ఒక ఆక్సిజన్ దొంగ ప్రవేశించాడు. అది వాళ్ళ ప్రాణవాయువుని దోచుకుంటుంది, వాళ్ళ మెదడుని కంట్రోల్ చేస్తూ వింత వస్తువులు తినేలా ప్రేరేపిస్తుంది. ఆ దొంగ ఎవరు? ఆక్సిజన్ మాఫియా కథ ఏంటి తెలియాలంటే వెంటనే ఫుల్ వీడియో చూడండి. మీకు ఎప్పుడైనా వర్షం పడినప్పుడు మట్టి వాసన వస్తే అబ్బా ఎంత బాగుందో అనుకుంటాం కదా, కానీ కొందరికి ఆ మట్టిని తినాలనిపిస్తుంది. కొంతమందికి చాక్ పీసులు, పచ్చి బియ్యము, ఆఖరికి ఐస్ ముక్కలు నవలడం అంటే పిచ్చి. ఇది చూడ్డానికి వింతగా ఉండొచ్చు, కానీ దీని వెనక ఒక హర్రర్ స్టోరీ ఉంది. అదే పైకా. మీ బాడీలో ఉండాల్సిన ఒక హీరో మిస్ అయిపోయాడు. ఆ హీరోనే ఐరన్. అసలు ఈ ఐరన్ ఏం చేస్తాడు? మన బాడీలో ఐరన్ అంటే ఒక డెలివరీ బాయ్ లాంటిది. మనం పీల్చే ఆక్సిజన్ ముక్కు దగ్గర నుంచి తీసుకుని మెదడుకు వెళ్లి కాలి గోరు వరకు ప్రతి కణానికి డెలివరీ చేయాలి. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, మీ రక్తంలో ఐరన్ తగ్గిపోతే ఆక్సిజన్ డెలివరీ ఆగిపోతుంది. అప్పుడు మీ బాడీ ఆక్సిజన్ ఎమర్జెన్సీని చూపిస్తుంది. బ్రెయిన్ ఏమంటుంది? నాకు ఆక్సిజన్ అందడం లేదు అంటుంది. ఏదో ఒకటి చెయ్యని సిగ్నల్ ఇస్తుంది. సో రిజల్ట్, మీ బాడీ కన్ఫ్యూజ్ అయిపోయి ఐరన్ ఎక్కడ దొరుకుతుందో అని తెలియక మట్టిలోనో బియ్యంలోనో ఉంటుందేమో అని మిమ్మల్ని అది తినేలాగా ప్రోత్సహిస్తుంది. అంటే మీరు బియ్యం తింటున్నారంటే అది మీ ఆకలి కాదు, మీ బాడీ చేస్తున్న సర్వైవల్ పోరాటం. మరి మీ బాడీలో ఐరన్ దొంగ ఉన్నాడని ఎలా కనిపెట్టాలి? నెంబర్ 1, ఫూన్ నెయిల్స్. మీ గోర్లు ఇలా ఫూన్ నెయిల్స్ లాగా వంగిపోతున్నాయా చెక్ చేసుకోండి. నెంబర్ 2, నాలుక వాపుగా ఉండడం. నాలుక మీద టెస్ట్ బర్డ్స్ మాయమైపోయి నాలుక నున్నగా అయిపోతుంది. నెంబర్ 3, మెట్లెక్కితే ఆయాసం. ఆక్సిజన్ అందక గుండె విపరీతంగా కొట్టుకుంటుంది. కొంతమందికి నీరసంగా ఉంటే దెయ్యం పట్టిందేమో అని తావిదులు కట్టిస్తున్నారు, కానీ నిజానికి అక్కడ పట్టింది దెయ్యం కాదు మిత్రమా, ఐరన్ డెఫిషియన్సీ. మరి ఈ ఆక్సిజన్ దొంగని ఎలా తరిమి కొట్టాలి? కేవలం ఐరన్ ఫుడ్స్, బెల్లం, వేరుశెనగలు తింటే సరిపోదు. ఐరన్ అనేది ఒక మొండి ఘటం. దాన్ని బాడీలోకి లాగాలంటే విటమిన్ సి అనే పోలీస్ మనకి తోడుండాలి. కాఫీ, టీలు ఐరన్ కి శత్రువులు. మీరు భోజనం చేసిన తర్వాత వెంటనే టీ తాగితే ఆ టీ ఐరన్ ని కిడ్నాప్ చేసి బయటకు పంపిస్తుంది. సో బియ్యం తినే వాళ్ళని తిట్టకండి, వాళ్ళకి ఐరన్ అందించండి. వెంటనే ఒక ఫెరిటిక్ టెస్ట్ చేయించండి. మీ రక్తంలో ఎంత ఐరన్ నిల్వ ఉందో అది తెలియజేస్తుంది. ఈ వీడియో ఆ బియ్యం డబ్బా దాచుకుని మీ ఫ్రెండ్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం విటమిన్ B12 ది నర్వ్ డామేజర్ గురించి మాట్లాడుకుందామా? కామెంట్ చేయండి. గుడ్ లక్ మిత్రమా.